సో హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి ఏంటంటే మన డిప్లొమాలో ఫైనల్కి అనేది వచ్చాం. ఇక వచ్చిన తర్వాత మనకి ఈ సెట్ అనేది ఉంటుంది, బీటెక్ ఎంట్రన్స్కి ఈ సెట్ అనేది ఉంటుంది. సో ఈ సెట్కి వచ్చేసి ఏంటంటే ఈ సెట్ 2024. ఈ సెట్ 2024లో సిలబస్ ఏంటంటే ఎంపీసీ అండ్ కోర్ సబ్జెక్టులు కూడా ఉంటాయి. సో ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఓకే, సో ఒక మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మనకి సిలబస్ అనేది ఆల్రెడీ మనకి ఎస్బిటెట్ అని ఇచ్చేసారు. ఆల్రెడీ ప్రీవియస్ C20 సిలబస్ అందరికీ ఒకటే అనమాట. ఇది మ్యాథ్స్కి, ఫిజిక్స్కి, కెమిస్ట్రీ అండ్ కోర్ సబ్జెక్ట్కి విడిగా ఏ బ్రాంచ్కి ఇస్తూ ఉంటారనమాట. సో ఇందులో ఫస్ట్ ఈ సిలబస్లో ఉన్న దాంట్లో మనం అకార్డింగ్ టు 2023 ఆ యొక్క సిలబస్ చూసుకుంటే 2023 సిలబస్ చూసుకుంటే మనకి ఫస్ట్ మ్యాట్రిసెస్ అనే ఉంది, తర్వాత పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ మ్యాట్రిసెస్ అంటే ఏంటి? సో మ్యాట్రిసెస్ అంటే ఏంటంటే మ్యాథమెటిక్స్ 1 ఏదైతే ఫస్ట్ ఇయర్ ఆ యొక్క సబ్జెక్ట్లో మనకి ఫస్ట్ యూనిట్ ఆల్జీబ్రాలో థర్డ్ యూనిట్ ఏంటంటే మనకి ఇది మ్యాట్రిసెస్. సో ఇక మ్యాట్రిసెస్లో తర్వాత మ్యాట్రిక్స్ అంటే ఏంటి? సో ఒక మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఏదైతే విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్ కొన్ని రియల్ నెంబర్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయో సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే 1, 2, 3, -4 అనుకుందాం. అంటే అవి రేషనల్ ఆర్ ఇర్రేషనల్ అవ్వచ్చు. సో దానికి రియల్ నెంబర్స్ అంటాం. రియల్ నెంబర్స్ని ఆర్తో డినోట్ చేస్తాం. రియల్ నెంబర్స్. ఓకే, 1, 2, 3, 4. సో ఈ యొక్క మ్యాట్రిక్సెస్ని దీని అంటే ఏంటి అంటే ఇలా కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్ రియల్ నెంబర్స్ని కాంబైన్ చేసి అవి ఒక బ్రాకెట్లో పెడతాం. ఎలా ఫార్మాట్లు అంటే ఇలా రోస్ అండ్ కాలమ్స్ ప్రకారంగా ఈ ఆర్డర్లో పెడితే కనుక దాన్ని మనం ఏమంటామంటే మ్యాట్రిక్స్ అంటాం. సో యొక్క మ్యాట్రిక్స్లో దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే బై యూజింగ్ క్యాపిటల్ లెటర్స్. అది సపోజ్ ఏ అవ్వచ్చు, బి అవ్వచ్చు, సి అవ్వచ్చు, డి అవ్వచ్చు, ఏదన్నా మన యొక్క మ్యాట్రిక్స్కి ఏ పేరైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, ఎనీ నేమ్ వీ కెన్ గివ్. సో కానీ అది మస్ట్ బి క్యాపిటల్ లెటర్లో ఉండాలి. ఓకే, సో మ్యాట్రిక్స్ అంటే ఏంటి తెలుసుకున్నాం. తర్వాత దీన్ని ఎలా డినోట్ చేస్తామో తెలుసుకున్నాం. సో ఎగ్జాంపుల్ కూడా తెలుసుకున్నాం. సో ఇంకో వన్ మోర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆర్ అరేంజింగ్ రియల్ నెంబర్స్. అరేంజ్ చేసాం అలాగా. అవి రేషనల్ ఆర్ ఇర్రేషనల్ అవ్వచ్చు. అవునా, అవి రేషనల్ అవ్వచ్చు, ఇర్రేషనల్ అవ్వచ్చు. అంటే రేషనల్ అంటే ఏంటంటే 1/2, 2/2 ఇలా అన్నమాట రేషనల్. ఇర్రేషనల్ వచ్చేసి టెర్మినేటింగ్ ఇలా టెర్మినేట్ అవుతుంది కదా, అవి టెర్మినేటింగ్ డిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 5/2 cos 6, 4, -9, 7 ఏవైతే ఎలిమెంట్స్ అనేవి రియల్ నెంబర్స్ కదా ఇవి. సో ఓకే, రియల్ నెంబర్స్ ఏవైతే రోస్ అండ్ కాలమ్స్లో ఉంటాయి. సో దిస్ ఈజ్ అ రోస్, దిస్ ఈజ్ అ కాలమ్. ఓకే, సో విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్. సో దీన్ని మనం ఏమంటామంటే మ్యాట్రిక్స్ అంటాం. సో ఓకేనా, ఎగ్జాంపుల్ కూడా చూసాం. ఇప్పుడు ఈ యొక్క సపోజ్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం. A = 1, 2, 3, -4 అని ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాం. ఈ యొక్క మ్యాట్రిక్స్ని ఎలా ఒక ఎలిమెంట్ని
ఇక్కడ చెప్పాలనుకున్నాం అనుకోండి, ఒక ఎలిమెంట్ని చెప్పాలనుకున్నాం అనుకోండి, అంటే ఏ ఎలిమెంట్ ఎక్కడ ఉందని. నార్మల్గా దీని యొక్క రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే I, J and ఎలిమెంట్ అంటే బై యూజింగ్ రోస్ కాలమ్స్తో దీన్ని రోస్, దీన్ని ఇది కాలం అనమాట, దీని ఇది రో, ఇది కాలం అనుకోవచ్చు. అంటే ఏ ఎలిమెంట్ ఎక్కడ ఉంది, ఆ ఎలిమెంట్ ఎక్కడ ఉందని చెప్తాం కదా, దాని గురించి అనమాట. ఓకే, సో ఇప్పుడు నాకు 2 అనే ఎలిమెంట్ కావాలనుకోండి, 2 అనే ఎలిమెంట్ కావాలనుకోండి. సో యొక్క 2 ఎలిమెంట్ అనేది ఏ రోలో ఉంది, దిస్ ఈజ్ రో, దిస్ ఈజ్ అ కాలం. సో ఏ రోలో ఉంది, ఫస్ట్ రో. సో ఫస్ట్ రో కామా ఏ కాలంలో ఉందంటే ఇది ఫస్ట్ కాలం కదా, సెకండ్ కాలం. సో 1, 2 అంత ఎలిమెంట్ అంత ఎలిమెంట్లో ఉంది. సో ఇప్పుడు మనం ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ చూద్దాం. సో ఇంకో ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఏంటంటే, ఇప్పుడు మ్యాట్రిక్స్ ఉంది, ఒక మ్యాట్రిక్స్ ఉంది. ఆ యొక్క మ్యాట్రిక్స్లో M అనేది రోస్ అయితే N అనేది కాలమ్స్ అనమాట. సో M, సో రోస్ అండ్ N కాలమ్స్. సో ఈ రిప్రజెంటేషన్ మనం ఏమంటామంటే M/N. సో దీన్ని క్రాస్ అనొచ్చు ఆర్ బై అనొచ్చు. ఓకే, సో ఇప్పుడు రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తుందో చూద్దాం. రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. సో ముందుగా ఎలా రిప్రజెంటేషన్ చేస్తామంటే, ముందు ఒక మ్యాట్రిక్స్ అనే తీసుకున్నాం కదా, ఇది ఇప్పుడు క్యాపిటల్ లెటర్స్ లాగా ఉండాలి. సో A I into J M to N. Okay, where 1 less than or equal to I less than or equal to M and 1 less than or equal to J less than or equal to N. ఓకే, సో రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అయింది కదా, ఇప్పుడు దాని యొక్క ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఓకే, సో ఎగ్జాంపుల్, సో మ్యాట్రిక్స్ ఏ అనేది తీసుకున్నాం. సేమ్ సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి, 1 I అనేది 1 కన్నా తక్కువ, M కన్నా తక్కువ, అవునా, ఈక్వల్ టు కూడా. సో సేమ్ J అనేది కూడా అంతే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్ సింటాక్స్ రాస్తే ఏంటంటే, ఇక్కడ A11 A1 A2, సో ఇయర్ N వాల్యూ అనమాట. సో ఓకే, తర్వాత AIN. సో ఇక్కడ I అనే దాని ఏమంటాం M, అవునా. సో ఈ 1, 2 ఈ వాల్యూస్ ఏంటి, I వాల్యూస్. I అంటే ఏంటి, M అని కూడా అనొచ్చు కదా. సో సేమ్ IMN. ఓకేనా, ఈ యొక్క MN ప్లేస్లో IJ అని కూడా పెట్టచ్చు కదా, మనం MN ప్లస్ IJ కూడా పెట్టచ్చు కదా. ఓకే, సో ఓవరాల్ సింటాక్స్ వచ్చేసి అనమాట ఇది. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ బ్రాకెట్స్ యూస్ చేస్తాం కదా, ఈ యొక్క బ్రాకెట్స్ని కొన్ని డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి అండ్ అలాగే కొన్ని డిఫరెంట్ టైప్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ ఈ స్క్వేర్ బ్రాకెట్సే యూజ్ చేయాలంటే కొన్ని యూజ్ చేసే ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. సో అవి ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి ఇది, సెకండ్ వచ్చేసి ఏంటంటే ఇది, సో థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే
సేమ్ యాజ్ యూజువల్ ఇది. సో ఈ 3 మనం యూజ్ చేసాము. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే క్లాసిఫికేషన్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. సో నెక్స్ట్ టాపిక్ అది చూద్దాం. ఓకే.